మిత్రులందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. చిక్కుడు చలికాలంలో అంటే ముఖ్యంగా నవంబర్, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ ప్రాంతంలో బాగా ఎక్కువ అందుబాటులో ఉంటుంది మనకి. ఇంకా ఎర్ర చిక్కుడు అయితే మనకి సాధారణంగా మార్కెట్లో ఎప్పుడు నాకు కనపడలేదు, చాలా అరుదుగా ఉంటుంది. ఇది మా టెర్రస్ గార్డెన్లో వేసినప్పుడు పాకటం చాలా బాగా పాకింది. పాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి పూలు కానీ పిందెలు కానీ పడినప్పుడు చూడటానికి చాలా బాగా అనిపించింది నాకు. అందుకే ఒకసారి దీన్ని చూపిస్తూ చిక్కుడుకాయ గురించి, ఈ చిక్కుడులో ఉన్నట్టు ఉపయోగాల గురించి ఒకసారి తెలుసుకుందామని చెప్పని, ఈ ఎర్ర చిక్కుడులో ఉన్నటువంటి మీకు ఉపయోగాలు ఏంటని కూడా మీకు తెలియజేయాలని చెప్పి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. చిక్కుడికి ఎండ తక్కువ కావాలి, ఎండ సమయం తక్కువ కావాలి. అంటే చలికాలంలో ఎండ సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బాగా ఎక్కువ కాస్తూ ఉంటాయి. ముఖ్యంగా మార్చి వరకు ఎండ ముదిరిపోతుంది కాబట్టి ఆ టైంలో కాపు తక్కువ ఉంటుంది. అలాగే మన తెలుగు వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంది. ఉగాది వచ్చిన తర్వాత చిక్కుడు ముఖం చూడకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు కాయలు బాగా కాస్తున్నప్పటికీ చిక్కుడు పాదును తీసేస్తారు, ఉంచరు. చిక్కుడు అంటే సహజంగా మనకు తెలిసింది పాకే చిక్కుడు. ఇది పందిరి మీద పాకుతుంది, తీగతో ఉంటుంది, తీగ జాతికి సంబంధించింది. అలా కాకుండా చెట్టు చిక్కుడు కూడా ఉంటుంది. ఇది చెట్టులాగా, మనం మిరప చెట్లు లాగానే 1-2 అడుగుల ఎత్తు వరకు పెరిగి చెట్టులాగా కాయలు కాస్తుంది. దానికి చెట్టు చిక్కుడు ఉంటారు. అలాగే ఈ చిక్కుడికి రకరకాల పేర్లు ఉంటాయి. కనప చిక్కుడని, నల్ల చిక్కుడని, ఎర్ర చిక్కుడు అని చెప్పని ఈ రకంగా ఉంటాయి. ఇంకా గోరు చిక్కుడు కూడా ఇదే జాతికి చెందింది. వీటన్నింటిని కలిపి ఏకంగా ఇంగ్లీష్లో అయితే బీన్స్ అంటారన్నమాట. రకరకాల బీన్స్ పెడుతూ పిలుస్తుంటారు. ఇంకా చిక్కుడు గింజలను బట్టి, ఆ కలర్ను బట్టి, ఆ షేపును బట్టి వాటికి కనుపు చిక్కుడని, ఎర్ర చిక్కుడని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే మనకి చిక్కుడు అంటే కూర మాత్రమే తెలుసు. రకరకాల కూరలతో, కలుపు కూరలతో కలిపి కూడా ఉంటూ ఉంటారు. అలా కాకుండా సంవత్సరం పొడుగుతా నిలవ ఉండేలాగా ఊరకాయ పడుతుంటారు. చాలా అమోఘంగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే ఎవరైనా సరే తిన్న తర్వాత మాత్రం దాని గురించి చెప్పగలరు, అంత బాగుంటుంది. అలాగే చిక్కుడుకాయ కూర పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు తినడానికి. రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని పోషక విలువలు కానీ, విటమిన్స్ గురించి కానీ తెలుసుకోవాలని పెద్ద లిస్ట్గా తయారవుతుంది. అలాగే ఎర్ర చిక్కుడులో ఉండే పోషకాలు ఒకసారి చూద్దాము. పొటాషియం, ఫోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే ఇలా ఉన్నాయి. ఇంకా ఎర్ర చిక్కుడు తినడం వల్ల ఎముకలు బలం ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. హెల్దీ హార్ట్కి చాలా మంచిది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇంకా శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు కానీ, ఖనిజాలు, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం కూడా సమకూరుతూ ఉంటుంది. ఇంకా చిక్కుడులో B6, విటమిన్ కే, కాపర్, సెలీనియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, సోడియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి పోషకాలు పుష్కలముగా ఉంటాయి. ఇంకా చిక్కుడు తినటం వలన ఫోలేట్ లోపం ఉన్నటువంటి వారికి ఆ లోపాన్ని సవరిస్తుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు దీన్ని తినటం వలన చిన్నపిల్లలు పుట్టుకతో వచ్చే లోపాలను చాలా వరకు సవరిస్తుంది. చిక్కుడులో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి గుండె జబ్బు రాకుండా నివారిస్తుంది. చిక్కుడులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన ఎర్ర రక్త కణాలను డెవలప్ చేసి రక్తహీనతను పెంచుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. నీరసంగా నిస్సత్తుగా ఉండే వాళ్ళకి చిక్కుడు తినటం వల్ల శరీరానికి శక్తినిచ్చి యాక్టివ్గా ఉండటానికి బాగా పనిచేస్తుంది. ఇంకా కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకల సాంద్రత పెంచి ఎముకలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం, గ్యాస్ ఇటువంటి సమస్యలు రాకుండా చేస్తుంది. దీనివల్ల అధిక బరువు కూడా తగ్గుతుంది. ఇంకా ఎర్ర చిక్కుడు విషయానికి వస్తే దీన్ని కాయే కాకుండా కాండం కూడా, అంటే తీగ కానీ కాడ అనుకోండి, తీగ అనుకోండి, అది కూడా అదే రంగు, ఎరుపు రంగులో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఆకులు మాత్రం మామూలుగానే గ్రీన్గానే ఉంటాయి. ఈ కాయల్ని తయారైన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. కొన్ని కాయలు తయారైనప్పటికీ విత్తనాలు కనుక వస్తాయని ఉద్దేశం అలా ఉంచేయడం జరిగింది. ఇకపోతే దీని కాడ చూడొచ్చు. దీని కాడ ఎక్కడి నుంచి ఉందో తీగ ఈ చెట్టుని ఒక ట్రేలో పెట్టడం జరిగింది. ఈ కాడ కింద వరకు మనం కనుక చూసుకుంటూ వెళ్ళినట్టయితే రెడ్ కలర్లో కనబడుతుంది కదా, ఈ కింద వరకు చూసుకుంటూ వెళ్తే మనం ఎక్కడ పెట్టామనేది ఒకసారి గమనించవచ్చు. ఇది బాటంలో మల్టీ క్రాపింగ్ సిస్టంలో వేసాము. ఇందులో నల్లేరు ఉంది, ఇంకా అదే ట్రేలో టమాటా ఉంది. ఇంకా కింద చూసినట్టయితే ఇది ముల్లంగి అంటారు కదా, ముల్లంగి కూడా ఇందులోనే ఉంది. ఇంకా ఆ ట్రేలో ఈ కర్ర లాంటిది కట్టి పక్క నుంచి ఈ తీగని పాకించడం జరిగింది. ఇంకా ట్రే లోతు మాత్రం 5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. వెడల్పు మాత్రం ఒక 2 అడుగులు దాదాపు ఉంటుంది. అదే ట్రేలో చిన్న కర్ర లాంటిది నిలబెట్టి
ఆ కర్ర సాయంతో దీన్ని పైకి పాకించడం జరిగింది. ఎర్రగా ఉన్నటువంటి తీగను మనం గమనించవచ్చు పై వరకు. దాంతోపాటు నల్లేరు కూడా పైకంట వెళ్ళింది. ఆ నల్లేరు మధ్యలో ఉన్నటువంటి కాయలు మనం చూడవచ్చు. కొన్ని తయారైపోయి, కొన్ని తయారై ఎండిపోయి విత్తనాల కోసం వచ్చిన కాయలు కూడా మనం గమనించవచ్చు. ఇంత బాగా కాపు కాయటానికి మెయిన్ రీజన్ దీనికి ప్రతి 20 డేస్కి ఒకసారి చెక్క పిండి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మల్టీ క్రాపింగ్లో వేసినటువంటి ట్రేలో ప్రతి 10 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి నేను ట్రేలో మల్టీ క్రాపింగ్లో చిక్కుడు పెంచిన విధానం. ఈ కర్రను పట్టుకుని పందిరి పైకి ఎలా పాకింది అనేది, దీనికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చాను, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎన్నాళ్ళకు ఒకసారి ఇచ్చాను, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను చేసినవన్నీ కూడా మీకు చూపించాను. ఈ పద్ధతి మీకు నచ్చితే మీరు కూడా ఈ పద్ధతిని అనుసరించండి. ఇంకా మీరు కూడా చిక్కుడిని పెంచుతున్నట్టయితే, ముఖ్యంగా ఎర్ర చిక్కుడిని పెంచుతున్నట్టయితే మీరు ఏ విధంగా పెంచుతున్నారు, ఏ ఊరిలో పెంచుతున్నారు, మీ అనుభవాలు కానీ సూచనలు కానీ కామెంట్స్ రూపంలో రాయగలరు. మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సీ యూ. జై హింద్.